సైతాను నీ ముందుకు కనిపించినప్పుడు ఇలా కొమ్ములేసుకొని తోకేసుకొని అప్పుడు ఒనిడా ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేదండి. అదేంటంటే ఆ ఒనిడా అడ్వర్టైజ్మెంట్లో 2 కొమ్ములు కనిపించి ఒక తోక కనిపించేది సైతానికి. ప్రిలరా, అలా సైతాను కనిపించడు. 2 కొమ్ములు పెట్టుకొని తోక పెట్టుకొని అలా కనిపించడండి. సాతాను అందంగా అన్నిటిని చూపిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పాపం ఎప్పుడు కూడా అందంగా కనిపిస్తుంది, అందంగా కనిపించాలి. అలాగే పాపపు మాటలు ఎప్పుడు కూడా తీయగా ఉంటాయి. అవి తీయగా ఉంటేనే మనుషులు వినడానికి ఇష్టపడతారు. తర్వాత దాని పర్యవసానాలు మనుషులు చూడరండి. అందుకనే ఈరోజు మనము వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, ఈ మంచి చెడు ఆరంభంలో చూసినప్పుడు ఇవి 2 దగ్గరగా ఉంటాయండి. అంటే ఒక క్లోజ్ సిమిలారిటీ ఉంటుంది ఈ రెండుటికి మధ్యలో. కానీ వాటి మధ్యలో ఒక డేంజర్ లైన్ ఉంటుందండి. దాన్ని గమనించినప్పుడే మనం అటెళ్ళలా ఇటెళ్ళలా మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, అంటే కనిపించటానికి 2 మనకు కరెక్ట్గానే కనిపిస్తాయి. ఈరోజు ఆధునిక సాంఘిక నీతి అంటే చదువు ఎక్కువైపోయింది, అంటే మోడర్న్ యుగంలో మనం ఉన్నాము. ప్రియులరా, బైబిల్ చెప్తున్న మంచి, లోకంలో మనం చూస్తున్న మంచికి ఈ రెండుటికి చాలా తేడా ఉందండి. గమనించాలి మాట. బైబిల్ చెప్తున్న మంచికి, బయట మనం లోకంలో చూస్తున్న మంచికి చాలా తేడా ఉంది. ప్రియులరా, లోకంలో చూస్తున్న మంచి ఏమిటి అంటే, అది చెడు అయినప్పటికీ సరే చాలామంది, అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ అవును ఇది కరెక్టే అని అంటే అది కరెక్ట్ అయిపోతుందండి. కానీ బైబిల్ ఏది మంచిది అని చెప్తుందో అది మంచిదిగానే నిలిచి ఉంటుంది. బైబిల్ ఏది చెడు ఇది మంచిది కాదు అని చెప్తుందో అది చెడుగానే మిగిలిపోతుందండి. ఇది మనుషుల అభిప్రాయం వలన మంచి చెడు మారేది లేదు బైబిల్లో ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్కు మారేది లేదండి.